నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లోక్సభ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆశలు లేవు. ఈసారికి ఇంతే అన్న ధోరణికి హస్తం పార్టీ నేతలు వచ్చేశారు. అందుకే సీనియర్ నాయకులు పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టికెట్ ఇస్తామన్నా వద్దనే అంటున్నారు. అవకాశం ఉన్న నాయకులు ఇతర పార్టీలలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎవరి దాకానో ఎందుకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా పార్లమెంటు ప్రవేశానికి కొత్త దారులు వెతుక్కున్నారు. సోనియా గాంధీ రాజ్యసభ దారి, నిజానికి దొడ్డిదారి ఎంచుకున్నారు. అందుకు శతాధిక కాంగ్రెస్ చెప్తున్న కారణం సోనియా వయస్సు, అనారోగ్యం. ఆ కారణాలు కొత్త సహేతుకే అయినా అసలు కారణం ఓటమి భయమేనని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. రాజ్యసభకు అడ్డురాని వయస్సు, అనారోగ్యం లోక్సభలో పోటీ చేయడానికి ఎందుకు అడ్డొస్తాయి? అదిగాక గత ఎన్నికల్లో 80 సీట్లున్న యూపీలో కాంగ్రెస్ నిలబెట్టుకుంది ఒకే ఒక్క సీటు, రాయ్బరేలీ. ఈసారి ఎన్నికలపై అయోధ్య ప్రభావం బలంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఆ ఒక్క సీటు కూడా కష్టమనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గత ఎన్నికల్లోనే రాయ్బరేలీ నుంచి సోనియా అతి కష్టం మీద గట్టెక్కారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. అందుకే సోనియా గాంధీ సేఫ్ రూట్ను ఎంచుకున్నారు. రాజ్యసభ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అమేథీలో మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భయపడుతున్నారు. అందుకే మిత్రపక్షం సిపిఐ వద్దు బొమ్మన్నా వినకుండా గత ఎన్నికల్లో గెలిపించి పరువు నిలబెట్టిన కేరళలోని వైనాడ్ నుంచే నామినేషన్ దాఖలు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా సతీమణి అన్నే రాజాపై పోటీకి దిగారు. రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేయడాన్ని మిత్రపక్షం సిపిఐ ఎద్దేవా చేయడమే కాదు, అమేథీలో బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేయాలని సూచన లాంటి సవాల్ కూడా విసిరింది. రాహుల్ గాంధీ తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి సత్తా చాటుకోవాలే కానీ మిత్రపక్షంపై పోటీ చేసి సాధించేది ఏమిటని సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా గట్టిగానే చురకలు పెట్టారు. అదొక విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతనే చలామణి అవుతున్న రాహుల్ స్థాయి నాయకుడికి ఇరకాటమనే చెప్పాలి. తలవంపుల వ్యవహారం కూడా. అయినా రాహుల్ అదేమీ పట్టించుకోకుండా సిపిఐ సవాల్ని స్వీకరించడం లేదు. గత ఎన్నికల్లో 50,000 పైచిలుక ఓట్లతో తనను ఓడించిన బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోమారు తలపడే సాహసం చేయడం లేదు. నిజానికి అదొక్కటే కాదు, రాహుల్ వైనాడ్లో నామినేషన్ వేసిన సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML మద్దతు కోసం కాంగ్రెస్ జెండాలు లేకుండానే ర్యాలీ నిర్వహించారు. ఇదొక సంచలన పరిణామంగా వార్తలకెక్కింది. ఇక రాయ్బరేలీ నుంచి సోనియా, అమేథీ నుంచి రాహుల్ తప్పుకోవడం ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరువు తీసేసింది. ముందుగానే కాంగ్రెస్ ఓటమి ఖరారైన నేపథ్యంలో తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఏదో ఒక కారణంగా కాంగ్రెస్కి ఓటేయాలనుకునే తటస్థ ఓటర్లు మనసు మార్చుకునే ప్రమాదం ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. రాయ్బరేలీ, అమేఠీ నియోజకవర్గాలు నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి కంచుకోటలు. మధ్యలో 1-2 సందర్భాలు మినహా గాంధీ కుటుంబ సభ్యులే ఈ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన తల్లి కొడుకులు చెరోదారిలో పలాయనం చిత్తగించడం కాంగ్రెస్ దయనీయ స్థితికి దర్పణం చేపడుతోంది అంటున్నారు. అత్యవసర పరిస్థితి అనంతరం 1977 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్బరేలీ, అమేఠీ నుంచి పోటీ చేసిన తల్లి కొడుకులు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచి 3వ తరం తల్లి కొడుకులు సోనియా, రాహుల్ ఓటమికి భయపడి పలాయనమే చిత్తగించారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో దేశ ప్రజలకు అర్థమైంది. ఆ ప్రభావం యూపీలోనే కాదు, వెలుపల కూడా ఫలితాలపై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతవరకు వచ్చిన అన్ని సర్వేలు ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినదిస్తున్నాయి. సంఖ్య విషయంలో కొంత తేడాలున్నా కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం అనే నిర్ణయం జరిగిపోయిందని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీకి వరుసగా 3వసారి ఓటమితో పాటుగా సీట్ల సంఖ్య ఇంకా తగ్గి చివరికి ప్రాంతీయ పార్టీల స్థాయికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదో విధంగా బీజేపీ ఎన్డీఏ సంఖ్య బలాన్ని తగ్గించేందుకు, తద్వారా తమ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గత వారంలో 2024 సార్వత్రిక ప్రణాళికను విడుదల చేసింది. ఓట్ల కోసం చాలా వరాల జర కురిపించింది.
కురువృద్ధ పార్టీకి ఇవే తొలి ఎన్నికలు అన్నట్టుగా ఒక్క అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని చిటికెల పందిళ్లు వేసింది. దేశానికి స్వతంత్రం సిద్ధించిన నాటి నుంచి 75 ఏళ్లలో అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని పాలించింది. అందులోనూ 300కు పైబడిన కాలాన్ని గాంధీ కుటుంబం ఒక్కటే పాలించింది. ఈ మొత్తం కాలంలో పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు ప్రతి ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తూనే ఉంది, హామీలను కురిపిస్తూనే ఉంది. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, పేద ప్రజల ఉద్ధరణ, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తూనే వచ్చింది. పథకాలను ఎరగా వేసి పేద ప్రజల ఓట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చింది. అదే క్రమంలో 1971లో ఇందిరాగాంధీ గరీబీ హటావో దేశ్కో బచావో నినాదంతో ఎన్నికల్లో గెలిచి అందలమెక్కారు. ఆ 5 ఏళ్లలోనే కాదు, తదనంతర కాలంలో ఇంచుమించుగా ఓ 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వాల సుదీర్ఘ పాలనలో పేదరికం పెరిగింది కానీ తగ్గింది లేదు. నిజానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేదరికం దిగి వచ్చింది అంటే అది గత 10 ఏళ్ల బీజేపీ పాలనలోనే. అవును, ఈ 10 ఏళ్లలో ఇంచుమించుగా 25 కోట్ల మందికి పైగా భారతీయులు బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 50 ఏళ్ల పైబడిన కాలంలో ఇచ్చిన హామీల్లో సగం అమలు చేసిన దేశ పరిస్థితే కాదు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే ప్రాంతీయ కుటుంబ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేవి కాదు. అలాగే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కనీస ప్రతిపక్ష హోదాకైనా నోచుకోని దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది. కాంగ్రెస్ గతాన్ని వదిలేసి ఇంతవరకు అధికార వాసం తెలియని పార్టీ అన్నట్టుగా ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు సృష్టిస్తామని నమ్మబలుకుతోంది. ఇప్పుడు కూడా హస్తం పార్టీ న్యాయపత్రం పేరిట విడుదల చేసిన మేనిఫెస్టో మేడి పండులా నిగనిగలాడుతున్న లోపల భావదరిద్రం, భాష దరిద్రం పోటాపోటీగా పరుగులు తీస్తున్నాయన్నది సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు తన చుట్టూ తాను తిరుగుతూ రాహుల్ చుట్టూ తిరుగుతున్న హస్తం పార్టీ మేనిఫెస్టో ఆయన అపరిపక్వత, అనాలోచిత ఆలోచనలకు అద్దం పడుతోంది అనే భావన, భయం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ఎక్కడివో ఫోటోలు తెచ్చి పెట్టుకోవడమే కాక భాషను, భావాలను కూడా ఎరువు తెచ్చుకున్న కాంగ్రెస్ మేనిఫెస్టోతో భావదారిద్ర్యం, భాష దారిద్ర్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొత్త విషయం ఏమైనా ఉందా అని తరచి చూస్తే ఏమీ కనిపించదు. అవే గ్యారంటీలు, అవే పథకాలు, అవే ఉచితాలు, అవే హామీలు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కించిన గ్యారంటీలనే తిరగేసి మరగేసి మళ్లీ వడ్డించారు. యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులు, అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం చేకూరుస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అందులో కొత్తదనం లేకపోగా హస్తలాఘవం కళ కొంచెం చాలా ఎక్కువ ఉట్టిపడుతోందని సీనియర్ పాత్రికేయుల అభిప్రాయం. రాజకీయ పండితులు కూడా అదే విశ్లేషిస్తున్నారు. నిజానికి రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ సారథ్యంలోని ఇంటి కూటమి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఎవరికీ లేదు. అలాగే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే విషయంలోనూ ఎవరికి ఎలాంటి అనుమానము లేదు. ఎటొచ్చి ఇస్ బార్ 400 పార్. సాధ్యాసాధ్యాల విషయంలోనే ఇటు మీడియాలో అటు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా చూసిన సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ కాలమిస్ట్ తవ్లిన్ సింగ్ ఆ వీక్షణం మహా దుర్భరం అని వ్యాఖ్యానించారు. అలాగే కురవృద్ధ కాంగ్రెస్ నాయకుల ముఖాలలో ఓటమి, బలహీనత కనిపించాయని అన్నారు. ఆ సందర్భంగా కురవృద్ధ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వాగ్దానాలు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగాల నుంచి ఎత్తుకొచ్చినట్టున్నాయని కూడా ఆమె ఒక పత్రికకు రాసిన వ్యాసంలో విమర్శించారు. ప్రధానమంత్రి ప్రసంగాలలోని పదాలను సైతం మక్కి పట్టుకొచ్చుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని తవ్లిన్ సింగ్ వ్యాసంలో పేర్కొన్నారు. ఉదాహరణకు ప్రధాని మోదీ చాలా కాలంగా తమ ఎన్నికల ప్రసంగాలలో మోదీ కా భరోసా, మోదీ గ్యారంటీ అనే పదాన్ని వాడుతున్నారు. అదే పదాన్ని కాంగ్రెస్ నాయకులు ఏకరువు పెట్టడం విస్మయపరిచిందని ఆమె పేర్కొన్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ న్యాయపత్రంలో పొందుపరిచిన అంశాలు భాష దారిద్ర్యంతో పాటు భావ దారిద్ర్యానికి అద్దం పడుతుందనే అర్థం వచ్చే రీతిలో తవ్లిన్ సింగ్ భాషతో పాటుగా భావాలను కూడా కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రసంగాల నుంచి కాపీ కొట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచి తమ దృష్టిలో యువత, మహిళ, రైతు, పేదలు అనే 4 కులాలు ఉన్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు యువత, మహిళ, రైతు, పేదలు 4 స్తంభాలని పేర్కొన్నారు. అందుకే ఇలా ఆలోచనలు, భావాలు, పదాలు చివరకు
ఫోటోలను కూడా ఎరువు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి భావదరిద్రం ఏమిటి అనేది కాంగ్రెస్ నాయకులు అభిమానులు సైతం విచారణ వ్యక్తపరుస్తున్న అంశం. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఖర్గే ఉపన్యాసానికి చప్పట్లు కరువయ్యాయి, చివరకు ఆయన చప్పట్లు కొట్టుకోవడం కూడా మర్చిపోయారు అని గుర్తు చేయాల్సి వచ్చింది. సో ఈ పరిస్థితులను గమనిస్తే హస్తం పార్టీ చేతులెత్తేసిందనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఏదేమైనా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ రిలాక్స్ అవుతుందని, భాషా దరిద్రం భావాదరిద్రం ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాయి అనేది చాలా పర్టికులర్గా కనిపిస్తుంది అనేది సీనియర్ జర్నలిస్టుల రాజకీయ విశ్లేషకుల భావనతో పాటు రాజనాల బాలకృష్ణ గారి కూడా భావన. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.